ఇదేంటిది? బావగారు వెళ్ళొచ్చారు కదా, మళ్ళీ ఇది తయారవుతుందేంటి హాస్పిటల్కి వెళ్ళటానికి? ఇది హాస్పిటల్కి వెళ్లి ఎంక్వైరీలు మొదలుపెట్టిందంటే దీని మాటకారితనానికి ఎవ్వరైనా స్లిప్ అయ్యి నిజాలు బయట పెట్టచ్చు. దీనికి కిడ్నీ ఇచ్చింది పల్లవి అని తెలియచ్చు. అలా జరగకూడదా? ఏం చేయాలి? మేడం ఫోన్ చేస్తున్నారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ పల్లవి. ఏంటి 2 రోజుల నుంచి నువ్వు ప్రోగ్రామ్ అటెండ్ అవ్వట్లేదు? అయ్యో, చెప్పాను కదా మేడం, ఇంట్లో కొంచెం చిన్న ప్రాబ్లం ఉందని. నువ్వు చెప్పావు కరెక్టే, కానీ నీ ప్రోగ్రామ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. 2 రోజుల నుంచి కోకిలేది అని అందరు అడుగుతున్నారు. మనం ఇలా డిస్కంటిన్యూ చేసి వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. లేదు మేడం, నేను ఇవాళ కాదు, రేపటి నుంచి ఖచ్చితంగా వచ్చేస్తాను. ఓకే, మర్చిపోవద్దు. లేదు మేడం, తప్పకుండా వస్తాను. ఓకే. వామ్మో, ఈయన కానీ వినేశాడా? ఎవరే ఫోన్లో? అది ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఎక్కడికి? రేపు వస్తానని చెప్తున్నావు. ఎక్కడికంటే అది రేపు పిక్నిక్ ఉందంట, అందుకే సరే వస్తానని చెప్తున్నాను అంతే. పిక్నిక్కా? ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు? అదేనండి, మా బస్తీలో ఉంటుంది కదా, అదే. బస్తీలో ఫ్రెండ్ నిన్ను పిక్నిక్కి పిలుస్తుందా? పిచ్చోడ్లా కనపడుతున్నానా నేను నీకు? నువ్వేం చెప్పినా నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా? నువ్వు ఫోన్లో ఏం మాట్లాడావో నేను వినలేదనుకుంటున్నావా? వీడు జస్ట్ ఇప్పుడే వచ్చాడు, నేను ఫోన్లో మాట్లాడింది ఏమీ వినలేదు, ఆ ఫోన్లో అవతల వాళ్ళ వాయిస్ నాకు వినపడలేదు అనుకుంటున్నావు, అంతే కదా? అంటే వినేశాడా? నిజం చెప్పు, ఎక్కడికి వస్తానని చెప్తున్నావు? చెప్తున్నాను కదండి, పిక్నిక్ అని. నేను కూడా నమ్మనని చెప్తున్నాను కదండి. నువ్వు ఏదో చేస్తున్నావు, మా అందరి కళ్ళు కప్పి రోజు ఎక్కడికో వెళ్తున్నావు. ఏంటండి మీరు? నేను ఎక్కడికి వెళ్తాను? మీ అందరి కళ్ళు కప్పి నేనేమైనా ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఉద్యోగమా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అని నేను అనలేదే. అయినా నీ నోటి వెంట ఆ మాట ఎందుకు వచ్చింది? అంటే మీరిలా అనుమానిస్తుంటే నేనేమైనా ఉద్యోగం చేయడానికి బయటికి వెళ్తున్నానా అని క్యాజువల్ గా అన్నాను. క్యాజువల్ గా అన్న మాటకి ఇంత తడబడుతున్నావు ఎందుకు? చెప్పు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏదైనా తప్పు చేసే వాళ్లే ఇలా తడబడుతూ ఉంటారు, ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏ తప్పు చేయలేదండి. అయితే పిక్నిక్కే అంటావు? అవునండి. సరే, అయితే నేను కూడా వస్తాను. మీరెక్కడికండి? నువ్వెక్కడికో నేను అక్కడికే. తనంటే నా ఫ్రెండ్ కాబట్టి నన్ను పిలిచింది. మరి నువ్వు నా భార్యవి కాబట్టి నేను కూడా వస్తాను. అయ్యో, ఏం అవసరం లేదండి, మేమిద్దరం వెళ్ళొస్తాం. అయితే నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఏమండి, మీతో వాదించే ఓపిక నాకు లేదు, తప్పుకోండి. ఏయ్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? నన్ను దాటి వెళ్ళగలవా నువ్వు? వెళ్ళవే. నన్ను దాటుకొని ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఏమండి, వద్దండి, నా మాట వినండి, చేతులు తీయండి. సారీ అండి, నేను చేతులు తీయను. కావాలంటే నన్ను తోసుకొని వెళ్ళండి. అయ్యో వద్దండి, ప్లీజ్ నన్ను వదలండి. చెప్తున్నాను కదండి, కావాలంటే నన్ను తోసుకొని వెళ్ళండి. తప్పదంటారా? ఏ, నన్ను తోసేయగలవా? ఏదో ట్రై చేస్తానులేండి. అది చూద్దాం. హే బండదానా,
అలా తోసేస్తున్నావేంటే? మీరే కదా నన్ను తోయగలవా అని అన్నారు. అవునా? ఒక్క నిమిషం ఆగవే. చూసావా కర్ర ఎంత బలంగా ఉందో? దీన్ని విరగ్గొట్టాలవే. నీ వల్ల కాదు కదా. ఈ కర్ర మీద చెయ్యేస్తే నీ ఎముకలే ఇరుగుతాయి. నన్నంటే తోసేసావు. ఈ కర్రని నువ్వు విరచలేవు. కమాన్, కావాలంటే ట్రై చేసుకో. ఇప్పుడేంటి? ఈ కర్రని చేత్తో విరగొట్టాలి అంతే కదా? కావాలంటే 2 చేతుల్ని యూజ్ చేసుకో. దీనికి 2 చేతులు అవసరం లేదండి, ఒక్క వేలు చాలు. చూద్దాం. హ్మ్. అలా విరక్కొట్టేసావేంటి? ఒక్క వేలుతో కర్రని విరిచేశాను. కర్ర ప్లేస్లో నా తలుంటే ఎన్ని ముక్కలయ్యేవో నాకేం తెలుసు. అయినా సరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియకుండా నిన్ను వెళ్ళనివ్వను. అయ్యో, వెళ్ళేది ఇప్పుడు కాదండి, రేపు. రేపైనా సరే, నాకు చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్తున్నావో తెలియకుండా నిన్ను గడప కూడా దాటనివ్వను. సరేలేండి, నేను గడప దాటను. నాకిప్పుడు నిద్ర వస్తుంది, రండి. రండి. ఏయ్! ఏమండి, రండి పడుకుందాం. ఏంటి నీ పక్కన? అవును, రండి పడుకుందాం. తలపేసి వచ్చేసేయండి. నీతో పాటు నేనా? నీ నిద్రతో నువ్వు పడు, నా ఏడుపేద నేను ఏడుస్తాను. అబ్బి, ఏమండి, ఆగండి. రేపెట్టి పరిస్థితుల్లో ఏదోలా మేనేజ్ చేసి స్టూడియోకి వెళ్ళాలి.